నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజైతే నేను ఆట గీతిక వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అండ్ గీతికతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. చాలా చిన్నప్పుడు గీతికని ఆట సీజన్ 4 టైటిల్ విన్ అయిన తర్వాత చాలా ఫిలిమ్స్లో కూడా మనం చూసాం గీతికని. ఓంకార్ గారు డైరెక్షన్లోని జీనియస్ ఫిలింలో కూడా గీతిక చేసింది. అండ్ అలాగే ఒక ఫ్యూ ఫిలిమ్స్ కూడా చేయడం మనం చూసాము. బట్ ఈరోజు గీతిక ఇంత ఉందా, ఇంత అయిపోయిందో నాకైతే ఐడియా లేదు. చాలా ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత గీతికను చూడడానికి వస్తున్నా. నాకైతే ఇప్పటికీ కూడా గీతిక ఆట 4లో ఎలా ఉందో నాకు అలానే కనిపిస్తోంది. నాకు అలానే నా బ్రెయిన్లో తిరుగుతోంది. బట్ ఈరోజు గీతికని కలిసి చాలా విషయాలు మాట్లాడేద్దాం. సో నాతో పాటు ఇలా ఫాలో అయిపోండి. గీతిక వాళ్ళ హౌస్ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. హాయ్, ఇది గీతిక వాళ్ళ హౌసేనా? అవును. గీతికతో మీకేం పని? నేను ఒక్కసారి గీతికని చూడాలి. అయితే మీరు నన్ను గుర్తుపట్టలేదన్నమాట. గీతిక వాళ్ళ మమ్మీయా? అయ్యయ్యో! గీతిక వాళ్ళ మమ్మీయేనా? గీతిక వాళ్ళ అక్క అనొచ్చు కదా. గీతిక వాళ్ళ అక్కనా? లేదు, నేను గీతికని. ఇంకింత డిసప్పాయింట్మెంటా? ఇట్స్ ఓకే, మీరే కాబట్టి. గీతిక? ఎస్, నేనే. నో 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 నో, మీరు గీతిక వాళ్ళ అక్క. గీతికని పిలవండి. ఐ నో ఇట్స్ రియలీ హార్డ్, బట్ నేనే గీతిక. ఇది నమ్మడానికి చాలా హార్ట్ పెయిన్గా ఉంది. బట్ గీతిక ఏంటి? ఒక్కసారి చూడండి, ఇంత పెద్దదైపోయిందా గీతిక? లేదు, ఇంతే ఉంటుంది గీతిక. ఇక్కడి నుంచి ఇలా మెల్లిగా ఇక్కడ వరకు వచ్చేసి. అయ్యో బాబోయ్, గీతిక ఇంత పెద్దదా అయిపోయిందంట. మీరు ఎవరైనా బిలీవ్ చేస్తున్నారా? మీరు నిజంగా బిలీవ్ చేస్తున్నారా లేదా కింద కమెంట్స్లో చెప్పాలి మీరు. ఈ ఒక్కసారికి నమ్మేయండి, ఇంకిదే నిజం. హాయ్ గీతిక, హౌ ఆర్ యూ? ఆఫ్టర్ లాంగ్ టైం కదా. చాలా చిన్నప్పుడు చూసాను నేను. ఇప్పుడు ఇంత పెద్ద అయ్యాక చూసేస్తున్నాను. సో ఏం చేస్తున్నావు ఇప్పుడు? స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాక. సో మరి వెల్కమ్ టు మై హోమ్ అన్నావు కాబట్టి, సో మరి ముందు స్టెప్స్ వేసి చూపిస్తావా, మీ హౌస్ చూపిస్తావా? ఫస్ట్ హౌస్ చూపించేస్తాను. చిన్న గీతిక స్వీట్ హోమ్ టూర్ చూపించి తర్వాత 2 కాదు 3 స్టెప్స్ చేస్తాను. ఓ మై గాడ్, బంపర్ ఆఫర్ ఇచ్చింది గీతిక. సో మరి ఇంకా గీతిక వాళ్ళ హౌస్ చూసేద్దామా మరి? చిన్నప్పుడు ఆట 4 టైటిల్ విన్నర్ గీతిక హౌస్ అలాగే చూసేద్దాం. నాతో పాటు ఫాలో అయిపోండి. వెల్కమ్ టు గీతిక స్మాల్ అండ్ కూజీ స్వీట్ హౌస్. సో ఇది మా మెయిన్ హాల్ అన్నమాట. మ్యాక్సిమం టైం ఇక్కడ చిల్ అవుతాను. మా మమ్మీ డాడీ చెప్పదు ప్లీజ్. సో దిస్ ఇస్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. సో ఇక్కడ కూర్చొని స్టార్ట్ అవుతుంది మా మ్యారథాన్. ఇంకా అది అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. సో జాగ్రత్త, ఇటు వచ్చేయండి. సో ఇక్కడి నుంచి వచ్చేస్తే, సో ఇప్పుడు నా రూమ్ చూపించేస్తాను, వచ్చేయండి నాతో. సో దిస్ ఇస్ మై రూమ్. మ్యాక్సిమం టైం అక్కడ కాకపోతే గీతిక ఇక్కడే ఉంటుంది. సో నా బెడ్ అనమాట ఇది. ఇంకా కాలేజ్కి వెళ్ళొచ్చి ఎగ్జాస్ట్ అయిపోయి చదివిన తర్వాత ఇంకా పడుకుంటాను వెంటనే. సో ఇది నా వైట్ బోర్డ్. సో అన్నీ స్క్రిబ్లింగ్స్ ఉంటాయి, క్లీన్ చేశాను మీరు భయపడతారని. సో ఇంక ఇవన్నీ మ్యాక్సిమం నా ఐటమ్సే ఉంటాయి రూమ్లో అన్నీ. యాక్చువల్లీ అయితే నేను మా తమ్ముడు ఉండాలన్నారు, నేను దానికి ఒప్పుకోలేదు. సో ఇట్స్ మై రూమ్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మెల్లిగా డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదాం. సో ఇది మా చిన్న డైనింగ్ ఏరియా అండ్ ఇది మా ఫ్రిడ్జ్. సో ఇదంతా క్రాకరీ యూనిట్ అండ్ ఇక్కడే మేము రోజు డిన్నర్ చేస్తాము. సో ఇక్కడ చిన్న డెకరేషన్ ఐటమ్స్లా పెట్టుకున్నాము. సో ఆ గ్లాసెస్ మీరు గుర్తుపట్టి సుమన్ టీవీ ఛానల్లో నా వీడియో కింద మీరు కమెంట్స్లో పెట్టాలి ఆ గ్లాసెస్ ఎక్కడో.
ఓకేనా? ఇది మీకు టాస్క్ ఇది ఈరోజు. సో, ఇక్కడి నుంచి మనం మెల్లిగా మాస్టర్ బెడ్‌రూమ్‌కెళ్ళిపోదాం. సో, ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండ్ ఇది చిన్న డ్రెస్సింగ్ టేబుల్. సో, ఇది కంప్లీట్‌గా మా మమ్మీ, డ్యాడీ రూమ్ అనమాట ఇది. ఇంకా ఈ రూమ్‌లో పెద్ద ఏసీ, ఆ రూమ్‌లో చిన్న ఏసీ. ఇది న్యాయమా? మీరే చెప్పండి. నేను పెద్దదాన్ని, నాకు పెద్ద ఏసీ కావాలి కదా! మీరు ఈ విషయం మీద డిస్కస్ చేయాలి. నాకు గుర్తు చేయండి తర్వాత. సో, ఇక్కడి నుంచి మనం మెల్లిగా కిచెన్ ఏరియాకెళ్ళిపోదాం. సో, దిస్ ఈస్ అవర్ వెరీ స్మాల్ అండ్ క్యూట్ కిచెన్. సో, ఇక్కడి నుంచి వెళ్తే దట్ ఈస్ వాషింగ్ ఏరియా. సో, ఇది మా కిచెన్ అనమాట. మాక్సిమం ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. మా మమ్మీ, డ్యాడీకి తెలియకుండా. సో, అన్ని డిషెస్ ఇక్కడే ప్రిపేర్ చేసుకొని నేను తినేసి కామ్ అయిపోతూ ఉంటాను. సో, ఇదక్క మా షార్ట్ అండ్ స్వీట్ హోమ్ టూర్. గీతిక మరి నెక్స్ట్ ఏంటి మరి? సో, ఇప్పుడు ద వెరీ స్పెషల్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్ హ్మ్. మా పేరెంట్స్‌ని, నా తమ్ముడిని చూపిచ్చేస్తా. ఓకే. డన్. పరిచయం వెరీ చేస్తా. వెయిటింగ్. యెస్. సో, తమ్ముడు అమ్మో! తమ్ముడేంటి నీకన్నా హైట్ ఉన్నాడు గీతిక. కొన్నిసార్లు కొన్ని అలా యాక్సెప్ట్ చేయాల్సొస్తుందక్క. సో, ఐ యాక్సెప్టెడ్ హిమ్. అంతేంటావా? యెస్. కానీ పెద్ద మెంటర్‌లా ఉన్నాడు అక్కకి. వెరీ అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నీ ఇంకా వీడే, తమ్ముడే. చాలా తెలుసుకోవాలయితే ఇప్పుడు సీక్రెట్స్. అన్నయ్య? అన్నయ్య, తమ్ముడు, బెస్ట్ ఫ్రెండ్ హ్మ్. అన్నీ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. సో, స్వరూప్, కార్తిక్. హాయ్ స్వరూప్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? ఫైన్, వెరీ ఫైన్. కాదు స్వరూప్, ఏంటి అక్క మరి మళ్ళీ డాన్స్ బ్యాక్? మేబీ సూన్. అవునా? నీకు చాలా ఇష్టమా? యాక్చువల్లీ నేనేమున్నా అక్క, అక్కే ఉన్నా నాకు ఇద్దరం. అంతేనా? చిన్నప్పుడు వీడియోస్ చూసా అక్కని ఆటలో. బోల్డ్. చెప్పేసి అక్కలో నీకు బాగా ఇష్టమైన క్వాలిటీ. ఈవెన్ దో షీ ఈస్ ద ఎల్డర్ సన్ ఇన్ ద హౌస్, షీల్ బీ వెరీ నాటీ. ఇప్పటికీ నోటి చిన్నపిల్లలా చేస్తుంది ఇప్పటికీ కూడా. మాకు ఇప్పటికీ చిన్నపిల్లలానే కనిపిస్తుంది స్వరూప్. ఓకే. సో నీకు బాగా ఇష్టం అక్కలో. అక్కలో ఏదైనా పిక్ చేసుకోవాలంటే ఏం పిక్ చేసుకుంటావు? అర్థం చేసుకున్నాను, పేషెన్సీ. సో, నెక్స్ట్ మా మమ్మీ. జ్యోత్స్న. హాయ్ జోష్న గారు, హౌ ఆర్ యూ? హాయ్ అండి. కాదండి, అసలు ఏంటి ఇంత చిన్నప్పుడు గీతికని చూసాము, ఇప్పుడు ఇంత పెద్ద గీతిక అయిపోయింది. మేమెవరం బిలీవ్ చేయలేకపోతున్నాం సీరియస్లీ. అవునండి. నేను బిలీవ్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ యాక్సెప్ట్ చేయాలి. కానీ గీతిక నాకెప్పుడూ చంటి పాపే. అంటే మీతో పాటు నేను గూడా గీతికని అట్లనే చూస్తాను. సో, అది ఎంత ఎదిగినా మేబీ ఇంకో 5 ఆర్ 6 ఇయర్స్‌లో తను మ్యారేజ్ అయినా, ఏమైనా నాకు చిన్నపిల్లే ఎప్పటికి. చంటి 5, పిల్ల. 6 ఇయర్స్‌లో. షీ ఈజ్ 19 నౌ. సో, బీఫార్మసీ చదువుతుంది. ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఫస్ట్ లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. మంచి జాబ్‌లో సెటిల్ అవ్వాలి. తర్వాత తన లైఫ్‌లో కూడా సెటిల్ అవ్వాలి. మంచి లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక. ఎమోషనల్ అయిపోతున్నారు. అంత ఇష్టం గీతిక అంటే. చాలా ఇష్టమండి. అంటే షీ ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ నాకు తను. అంటే నేను చాలా పెయిన్‌లో ఉన్నప్పుడు తను నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ కింద భావిస్తాను. అంటే తనని ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా భూమి మీదకి తీసుకొచ్చాము. బట్ మాకు ఐడెంటిటీ అంటే తనే. పేరెంట్స్ ఆఫ్ గీతిక అంటారు అందరూ. సో, వి డోంట్ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. అట్ ది సేమ్ టైమ్ గీతిక ఈజ్ అవర్ ఐడెంటిటీ. అది. గీతిక. షీ మేడ్ అస్ యాజ్ ప్రౌడ్ పేరెంట్స్. అంటే లైక్ ఎక్కడికెళ్ళినా గానీ, మీరు గీతిక పేరెంట్సా అంటే అని రికగ్నైజ్ చేస్తారు. ఇంకా పేరెంట్స్‌కి అంతకన్నా ఇంకేం కావాలండి? దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్ దిస్ లైఫ్. ఎలా అనిపించింది? అంటే లైక్ గీతికని చిన్నప్పుడు ఆట నుండి చూసారు కదా! అంటే రోజు రోజుకి తన గ్రోతింగ్ కానివ్వచ్చు, ఆ చిన్నప్పుడు తను ఎలా ప్యాంపర్ చేసేవాళ్ళు, తన్ని ఎలా బుజ్జగించి స్టేజ్ మీద పెట్టడం కానివ్వచ్చు, తన అల్లరి కానివ్వచ్చు, ఇవన్నీ మీకు గుర్తున్నాయి ఇప్పటికి? అన్నీ గుర్తున్నాయండి. ఎవ్రీ మూమెంట్ లైక్ ఐ రియల్లీ రిమెంబర్ ఎవ్రీ మూమెంట్ స్పెంట్ విత్ హర్. ప్రతి మదర్‌కి చైల్డ్ తోటి స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ వెరీ ఇంపార్టెంట్. సో,
నే అది మైండ్‌లో నేను సీల్ చేసేసుకొని ఉంచుకున్నాను. అందుకే నేను కూడా మీకులాగానే ఇంకా తనని చిన్న పిల్ల కిందే చూస్తున్నాను. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్‌కొచ్చేసింది. తను ఎదిగిపోతుంది, ఎదిగిపోతుంది అని ఒక పక్కన ఉన్నా గానీ బట్ స్టిల్ షీ ఈజ్ మీ అందరికీ ఆటల్లో గీతిక ఎలా గుర్తుంది, నాకు కూడా మెమరీ అక్కడే లాక్ అయిపోయి ఉండిపోయింది. సో, గీతిక ఈజ్ ఆల్‌వేస్ 5 ఇయర్స్ కిడ్ ఫర్ మీ. యెస్. ఆఫ్ కోర్స్. సో, మాకు కూడా 'గీతిక' అనగానే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది 'ఆట' సీజన్ 4 టైటిల్ విన్ అయిన ఆ క్యూట్ క్యూట్ సుందరం తాత అన్న మాటతోనే 'గీతిక' ఇప్పటికీ మాకు రిమెంబర్ అనమాట. అండ్ మోర్ ఎవర్ ఇంకా చెప్పాలి అంటే 'గీతికకి' మీకు ఉన్న ఒక మంచి ఎమోషనల్ బాండ్ ఫర్ ఎవర్ ఏం చెప్తారు? ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు? తను నన్ను మదర్‌లా చూసుకుంటుందండి. ఎందుకంటే, నా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను వర్కింగ్ వుమన్‌ని. సో, మా పిల్లలకి చిన్నప్పటి నుంచే నేను లైక్ వాళ్ళకి అలవాటు చేశాను. ఎలాగా అంటే, మేము లేకుండా ఎలా ఇండిపెండెంట్‌గా ఉండాలనేది అలవాటు చేశాను వాళ్ళకి. సో, షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ అండి. లైక్ "నువ్వు మెడిసిన్స్ వేసుకున్నావా? టైంకి తిన్నావా?" అని అడుగుతా ఉంటది నన్ను. లైక్ నేను ఇంటికి కొంచెం ఆడ్ టైమ్‌లో వస్తా ఉంటాను ఒక్కోసారి. సో, నేనొచ్చేటప్పటికి షీల్ టేక్ కేర్ ఆఫ్ ద హోమ్. అంతకన్నా ఇంకేం కావాలండి ఒక మదర్‌కి? అంటే నా ప్లేస్‌ని తను రీప్లేస్ చేసింది ఇంట్లో. లైక్ షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ, మై హస్బెండ్, మై సన్ యాస్ వెల్. అంటే తను ఇంటిని కూడా మేనేజ్ చేయగలదు. షీ హాస్ గుడ్ స్కిల్స్ ఆఫ్ మేనేజింగ్ ఎ హోమ్. తర్వాత పేషెన్సీ, మెచ్యూరిటీ. అంటే ప్రతి పిల్లలకి మదర్ చిన్నప్పటి నుంచి నేర్పించాలి. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకు అవసరం పడలేదు. షీ ఈజ్ బోర్న్ విత్ గుడ్ మెచ్యూరిటీ. చాలా అర్థం చేసుకుంటుందండి. ఒక్కొక్క టైంలో నేను డౌన్ అయినప్పుడు కూడా తను చాలా చాలా నన్ను పాజిటివ్ వేలో నాకు చెప్తది. "అమ్మ ఇలా కాదు, నువ్వు డిప్రెస్ అవ్వకూడదు" అని చాలా పాజిటివ్ వేలో నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటుంది తను. ఆహ్, ఇంకా అంటే లైక్ ఒక మదర్ డాటర్ పట్ల తీసుకునే కేర్‌ని చాలా అంటే లైక్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి గదా! ఒక మదర్‌కి డాటర్ పట్ల. సో, షీ మేడ్ ఆల్ ది థింగ్స్ ఈజీ ఫర్ మీ. సో, అంటే గీతిక అంటే నాకు నో వర్రీస్. ఐ ట్రస్ట్ హర్ ఫర్ ఎవ్రీథింగ్. సో, మాకిప్పుడు 'గీతిక'తో మాట్లాడిన తర్వాత, ఇంటరాక్ట్ అయిన తర్వాత తనకి ఇప్పటికి స్టిల్ డాన్స్ చేయాలి, స్టేజ్ పెర్ఫార్మన్స్ చేయాలి, రియాలిటీ షోస్‌లో పార్టిసిపేట్ చేయాలి, డీలోకి కూడా వెళ్ళాలి అని తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అలానే ఫిలిమ్స్‌లో కూడా ఆపర్చునిటీస్ వచ్చినట్టయితే కనుక ఒక ఆర్టిస్ట్ కూడా అవ్వాలన్న కోరిక ఉంది. సో, ఆ చిన్న గ్యాప్ మీరు ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవడం, ఆ గ్యాప్ రావడం, మళ్ళీ ఎడ్యుకేషన్‌లో గ్యాప్ రావడం. సో, మీకిదంతా కూడా ఎలా అనిపించింది? అంటే లైక్ తనని ఇంకా ఎలా చూడాలనుకుంటున్నారు? మళ్ళీ పంపాలనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. తను యాక్చువల్‌గా నా పాప అని చెప్పట్లేదు. బట్ షీ ఈజ్ వెరీ టాలెంటెడ్ గర్ల్.